అందరికీ నమస్కారం అండి. ప్రజాపాలనలో ఇచ్చిన దరఖాస్తులను బట్టి అయితే ఇందిరమ్మ కాలనీలు అనేవి ఎవరెవరికొచ్చింది అనేది లిస్ట్ అయితే గ్రామ కార్యదర్శి గారి దగ్గరకైతే వచ్చిందంటండి. అయితే కార్యదర్శి గారి దగ్గర ఎవరెవరికి ఇందిరమ్మ కాలనీకి ఎలిజిబుల్ అనేది ఆ లిస్టు ఉంది. అంటే ఎవరెవరి పేర్లు అనేవి వాటిని బట్టి అయితే సర్వే చేస్తున్నారు. వీళ్ళు అర్హులా కాదా అనేది అయితే మళ్ళీ సర్వే అనేది నిర్వహిస్తున్నారు. అయితే ఒకవేళ అప్పుడు ఎవరైనా ప్రజాపాలనలో దరఖాస్తులో ఎవరైనా ఇందిరమ్మ కాలనీ కోసం అప్లై చేసుకోనట్టయితే అందులో మనం టిక్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది కదా. దానికి అనేది అప్లై చేసుకున్నట్టయితే మీ పేరు ఆ కార్యదర్శి దగ్గర ఉన్నటువంటి లిస్టులో రాకపోతే, మీరు ఇందిరమ్మ కాలనీ మీకు రాకపోతే, ఖాళీ ప్లేస్ ఉన్నట్లయితే మీరు మళ్ళీ అప్లై అనేది చేసుకోవచ్చంట. మీరు మీ సేవ దగ్గరికి వెళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. కార్యదర్శి గారిని మీరు కనుక్కున్నట్టయితే మీకు వివరాలు తెలియజేస్తారు. ప్రస్తుతం అయితే ఎవరెవరి పేర్లు మీది వచ్చిందా లేదా అని అయితే గ్రామంలో ఉన్నటువంటి కార్యదర్శి దగ్గర అయితే ఆ లిస్ట్ అనేది ఉంది కాబట్టి మీరు వెళ్ళి కనుక్కోవాల్సి ఉంటుంది. ఇక్కడ మా అంగన్వాడీ సెంటర్లో పిల్లలు అటెండెన్స్ పిలుస్తుంటే పలుకుతున్నారు అన్నట్టు, లేచి నిలబడి పలుకుతారన్నట్టు. అందరికి అటెండెన్స్ వేసినప్పుడు వాళ్ళ పేరు వచ్చేది కాన్సన్ట్రేషన్గా విని వాళ్ళ పేరు రాగానే నించొని పలకటం అనేది వాళ్ళకి అలవాటు కావాలి కాబట్టి మా అంగన్వాడీ కేంద్రం నుంచి అదైతే అలవాటు చేయటం జరుగుతుంది. ఇక్కడ వర్క్ బుక్స్ తోటి అయితే ఇవి చేయించడం జరుగుతుంది. అలాగే మీరు వచ్చేసి ఇంకా ఇప్పుడు ఏమున్నదంటే ఎలక్షన్ కాదు, ఏప్రిల్ నెలలో, ఇప్పుడు డిసెంబర్ నెలలో మీకు కొత్తగా ఓటు పెట్టుకునే వాళ్ళైనా లేదా పేరు మార్పు కోసమైనా ఏదైనా మీకు జనవరి కట్ ఆఫ్ ఉంటుంది కాబట్టి జనవరి వరకు డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళు జనవరిలో 18 సంవత్సరాలు నిండినా సరే ఓటు అనేది పెట్టుకోవచ్చు అన్నట్టు. మీరైతే ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీ యొక్క పేరు ఆధార్ కార్డులో మరియు ఓటు గుర్తింపు కార్డులో ఒకేలాగా ఉండేలా చూసుకోవాలండి. తీరా దేనికన్నా మేము అప్లై చేసుకోవడానికి వెళ్ళినప్పుడైతే అది కన్ఫామ్గా చూస్తారు. ఒక్క లెటర్ తప్పిపోయినా కానీ తీసుకోరు అన్నట్టు. టీలు అందులో డి ఉండి ఇందులో టీ ఉండి అలాంటిది ఏది జరిగినా కానీ ఒక్క లెటర్ తప్పు ఉన్నా కానీ అది ఎలిజిబుల్ కాదన్నట్టు. కాబట్టి మీ ఓటర్ ఐడి అనేది పేరు ఆధార్తో మ్యాచ్ అయిందా లేదా అనేది కన్ఫామ్గా చూసుకొని మీరు, ఒకవేళ ఆధార్ కార్డులో కరెక్ట్గా ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి ఓటర్ ఐడిలో కూడా మార్పించుకోవాల్సి ఉంటుంది. మీరు మీ సేవ దగ్గరకైనా వెళ్ళి మార్పించుకోండి, లేదా మీ బిఎల్ఓ ఉన్నట్టయితే మీ బిఎల్ఓ ద్వారాగా చెప్పి మీ పేరు అనేది కరెక్షన్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. దీనికి వచ్చేసి ఫామ్ 8 అనేది పెట్టాల్సి ఉంటుంది. ఫామ్ 8 అప్లికేషన్ అనేది పేరు మార్పు కోసం మరియు వేరే ఊర్లో షిఫ్ట్ ఓటు అనేది మ్యారేజ్ అయిపోయి వెళ్ళిపోయిన వాళ్ళు ఇక్కడ ఓటు ఉన్నట్టయితే ఆ ఓటుని ఇక్కడ నుంచి అటు షిఫ్ట్ చేసుకోవాలి కానీ డిలీట్ చేసి మళ్ళీ ఆడ కొత్తగా పెట్టుకుంటే రాదన్నట్టు. ఇక్కడున్న ఓటుని అటు ట్రాన్స్ఫర్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇవనేవి ఇప్పుడు జనవరి వరకు అయితే ఉంది కాబట్టి జనవరిలో కట్ ఆఫ్ ఉంది కాబట్టి మీరు సరి చేసుకోవచ్చు అన్నట్టు. సంవత్సరానికి 4 సార్లు అనేవి కొత్త ఓట్లు, ఈ సవరణలు అన్నీ జరుగుతుంటాయి. కాబట్టి మీరైతే సవరణలు, పేరు సవరణ, కొత్త ఓటు పెట్టుకోవటం, అలాగే చనిపోయిన వాళ్ళు ఉంటే ఓటు అనేది డిలీట్ చేయించుకోవాల్సి ఉంటుంది. జనవరిలో మరియు ఏప్రిల్, జూలై, అక్టోబర్ ఈ 4 నెలల్లో మీరనేది ఓటర్ లిస్టులో పేరు సవరణ ఇలాంటివి చేర్పులు మార్పులు అనేవి చేయించుకోవచ్చు అన్నట్టు. ఇంతకు ముందు అయితే సంవత్సరానికి ఒక్కసారే వదిలేది జనవరిలో. ఇప్పుడు వచ్చేసి జనవరి, ఏప్రిల్, జూలై, అక్టోబర్ ఇలా 3 నెలలకు ఒకసారి అనేది ఇది సవరణ అనేది చేయించుకోవచ్చు అన్నట్టు. ఓటర్ ఐడి కూడా చాలామంది లేదు కాబట్టి వాళ్ళ దగ్గర ఉండదు కాబట్టి అది కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఇదండి, నా వీడియోస్ నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను వీడియోస్ చేస్తూ ఉంటాను, ఏ ఇన్ఫర్మేషన్ అని మీకు తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ అండి.